హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహావాక్స్. నేను మీ మహాలక్ష్మి. ఈరోజు రెసిపీ క్యాబేజీ 65 ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఒక చిన్న క్యాబేజీని అయితే తీసుకున్నానండి. దాన్ని చక్కగా చిన్నగా తురుము పెట్టుకున్నాను. సన్నగా 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. యాక్చువల్లీ నేను వీడియో తీద్దాం అనుకోకుండా తీస్తున్నాను, లేదంటే ముందు నుంచి అన్నీ చూపించేదాన్ని. 1 టీ స్పూన్ కారం అండి, పెద్ద స్పూన్ కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడగా, ఫుడ్ కలర్ కొంచెం అండి, ఫుడ్ కలర్. వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ చిమ్ముకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తుంది పకోడీ కూడాని. చూసారా, కరకరలాడుతూ ఉండాలంటే 1 చెంచా బియ్యం పిండి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇంత పెద్ద బాండి, ఇంత నూనె అనుకుంటున్నారండి. ఇది మా హోటల్లోనండి, మా హోటల్లోనే చేస్తున్నాను. మా హస్బెండ్కి ఇచ్చానండి ఏమని. నేనేమో కెమెరాతో షూట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా వేసుకోవాలండి క్యాబేజీని పకోడీలాగా. మనం ఉల్లి పకోడీ వేసుకుంటాం కదండి, సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. క్యాబేజీ 65 అండి. క్యాటరింగ్ స్టైల్లో మనకి చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం వేగాక మనం బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అన్నాను కదా అనేసి మాడే వరకు కాదండి. ఈ వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి వేగింది, తీస్తున్నాను. ఈ వీడియోని షాప్లో కొంచెం తీసానండి, ఇంట్లో కొంచెం తీసాను. అయితే క్యాబేజీ 65 అయితే రెడీ అయ్యిందండి. ప్లేట్లో వేసుకుని లోపలికి తీసుకొచ్చేసానండి నేను. ఇదిగోండి, అంతేనండి, కరకరలాడే క్యాబేజీ 65 మనకి రెడీ. హోటల్స్లో అయితే సేమ్ ఇలాగే చేస్తారండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.